అందరికీ నమస్కారం. I am Dr. D.V. Ramanamurthy, PhD in Management, former Professor of Management and Dean, presently Founder Director, Attitude Positive, Behavior Management Training Solutions, Hyderabad. Welcome to our high impact channel on behavioral skills and management concepts, Mano Vijnanam, Dr. D.V. Ramanamurthy Official, powered by Ramadevi Foundation, Hyderabad. ఈరోజు మనం ఒక ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం. అదే కాక్రోచ్ జనతా పార్టీ. యువత ఇప్పుడు ప్రశ్నిస్తోంది, మేము కాక్రోచ్లమా? కాక్రోచ్ జనతా పార్టీ అనగానే నవ్వుకుంటాం, కానీ నవ్వుల వెనక దాగి ఉన్న యువత ఆవేదన ఏంటి అన్నదే మన ప్రస్తుత చర్చలోకి స్వాగతం. మిత్రులారా, గ్రహించండి దయచేసి. ఒక తరం చదువుతోంది, ఎదురు చూస్తోంది, పోటీ పడుతోంది, పడిపోతోంది, మళ్ళీ లేస్తోంది. కానీ ఈ సమాజం వీళ్ళని ఏమని పిలుస్తోంది? కాక్రోచ్లని. యువత తిరిగి ప్రశ్నిస్తోంది, మేము కాక్రోచ్లమా లేక ఇగ్నోర్డ్ జనరేషనా అని. నవ్వుల వెనక దాగి ఉన్న యువత ఆవేదన ఏంటి? మేమే మూమెంటా, మేం మూమెంటా, డిజిటల్ ప్రొటెస్టా, యూత్ ఇమోషనా? ఈ మూమెంట్కి ఒక వైరల్ వ్యాఖ్య కారణం. ఈ వైరల్ వ్యాఖ్య యువతలో పెద్ద చర్చకు దారితీసింది. మీకు తెలిసే ఉంటుంది. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు హీరింగ్లో ఈ వ్యాఖ్య చేశారు. దాంతో యువత అంతా దద్దరిల్లిపోయింది. పెద్ద మూమెంట్ లాంచ్ అయింది ఇన్స్టాలో, సోషల్ మీడియాలో. అయితే ప్రధాన న్యాయమూర్తి గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఫేక్ డిగ్రీ తీసుకున్న వారి గురించే మాట్లాడాను, కానీ మన యువత మన డెవలప్డ్ ఇండియాకి పెద్ద పిల్లర్స్ లాంటి వాళ్ళు అని. కానీ యువత రెస్పాన్స్ ఎలా ఉందంటే, అదొక క్లిప్డ్ వెర్షన్, చాలా వైరల్ అయిపోయింది. కాంటెక్స్ట్ తెలియకుండా ఫ్రస్ట్రేషన్ పేలిపోయింది, మూమెంట్ మొదలైంది. కాంటెక్స్ట్ చాలా తప్పుగా వైరల్ అయింది, కానీ ఇమోషన్ వెనుక పెయిన్ నిజమైంది. అదే మన పరిశోధనాంశం. కాక్రోచ్ జనతా పార్టీ జోకు నుండి మూమెంట్ వరకు చూద్దాం. అది ఎంత పాపులర్ అయిందంటే, ఇన్స్టాగ్రామ్లో సుమారు 19 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. అసలు ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ ఒక్క వారంలో ఇంతమంది అయ్యారు. అదే ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్ కంటే 2 రెట్లు ఎక్కువగా అంచనా వేయబడుతోంది. 25 సంవత్సరాల లోపు గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు అని అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ రిపోర్ట్ చెప్తోంది. బీజేపీని సెటరైజ్ చేస్తూ, అనేక సెటర్లు విసురుతూ కాక్రోచ్ జనతా పార్టీ పేరు పెట్టారు. దాని ఫౌండర్ అభిజిత్ దేబ్కే. సిజేపీ ఫాలోయర్స్లో 95% ఇండియా నుండే ఉన్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ జోక్ కాదు, యూత్ యొక్క భావోద్వేగం. మీ మూమెంట్ సోషల్ మీడియా ద్వారా యువత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఒక సెటైర్ పాలిటిక్స్ ఏంటంటే, బీజేపీ పేరు సెటరైజ్ చేసి ఒక పొలిటికల్ మాకరీ క్రియేట్ చేసింది ఈ పోస్ట్, ఈ మూమెంట్.
ఇది ఒక డిజిటల్ ప్రొటెస్ట్, రోడ్లపై కాదు, రీల్స్, మీమ్స్, పోస్టులతో నిరసన తెలుపుతోంది యువత ఈరోజు. ఇందాక నేను చెప్పినట్టుగా వైరల్ రియాక్షన్ ఏంటంటే 1 వీక్లో గ్లోబల్ అటెన్షన్ పొందినటువంటి 19 మిలియన్ల ఫాలోయర్స్ ఉండడమే. ఎందుకు కాక్రోచ్ పేరు? ఇన్సల్ట్ని ప్రైడ్గా మార్చుకున్న తరం ఇది. సమాజం చూసే దృష్టి ఏంటి? ఇగ్నోర్ చేయబడుతోంది. క్రష్ చేయాలని చూస్తున్నారు, అసహ్యించుకుంటున్నారు. ఎక్కడికి బిలాంగ్ కాదని అంటున్నారు. కానీ యువత డిక్లరేషన్ ఏంటి? అయినా సరే మేము సర్వైవ్ అవుతున్నాం, తొక్కినా మళ్ళీ లేస్తాం. తన దారిలోనే వెతుక్కుంటూ ఉంటుంది యువత. రిసెంటిమెంట్ అన్స్టాపబుల్ అని చెప్తోంది. మమ్మల్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు, కానీ మేము ఇంకా బతుకుతూనే ఉంటాం అంటోంది యువత గళం. ఎందుకు వైరల్ అయింది? ఇది కామెడీ కాదు, ఫ్రస్ట్రేషన్ అయింది వైరల్. కారణం ఏంటి? యూత్ ఫ్రస్ట్రేషన్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇస్ 40%. సోషల్ మీడియా యాంగర్, ఇమోషనల్ డిస్కనెక్ట్. యువత నిజం ఏంటంటే లోపల పేరుకుపోయిన ఆవేదన. ఒక ట్రిగర్ కోసం వెయిట్ చేస్తోంది. ఇక్కడ డిగ్రీ ఉంది కానీ డైరెక్షన్ లేదు, జాబ్ లేదు. కామెంట్ సెక్షన్లో కాదు, రీల్స్లో నిరసన స్టార్ట్ అయింది. అది పెద్ద వైరల్ అయింది. వ్యవస్థ వినలేదు అనే ఫీలింగ్ తీవ్రమైన డిస్కనెక్ట్కి దారితీసి ఈ పెద్ద సోషల్ మీడియా మూమెంట్ స్టార్ట్ అయింది. యువత నిజమైన పోరాటం ఏంటో చూద్దాం. ప్రతి ఇంట్లో ఒక సైలెంట్ బ్యాటిల్ జరుగుతుంది. ఒక పక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్. ఒక్క బ్యాడ్ డేతో అన్నీ పోతాయా అనే టెర్రర్. రిజెక్షన్స్, వందల అప్లికేషన్స్, 2 రిప్లైలు. సైలెన్స్ కూడా ఒక రిజెక్షన్. ఫైనాన్షియల్ ప్రెషర్, ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకుని చదువుకుంటున్నారు. ఫ్యామిలీ హోప్స్ ఏమవ్వాలి? 2 ఈ షోల్డర్స్ పై ఉంటాయి, భుజాల మీద ఇంత పెద్ద బాధ్యతలు. ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకున్నాం, ఫ్యామిలీ హోప్స్ అవన్నీ. అలాగే ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్. డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు? రోజు ప్రశ్నల మీద ప్రశ్నలమయం కుటుంబం నుంచి. కంపారిజన్ కల్చర్. పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పక్కింటి వాళ్ళని చూడు, ఆ అబ్బాయి ఎలా చదువుకుంటున్నాడు చూడు, అలాగే నిరంతర కంపారిజన్స్కి వాళ్ళు లోనవుతున్నారు. ఈనాటి యువత మనకి యాక్టివ్గా బయటికి నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఒత్తిడి, భయం, యాంగ్జైటీ. ఇది సోషల్ మీడియా తరం మిత్రులారా. ఆన్లైన్ చూపించేదేంటి? 1000 ఫాలోయర్స్ ఉన్నారని, డైలీ రీల్ పోస్ట్ చేస్తున్నారని, వైరల్ కంటెంట్ చేస్తున్నారని, ఆల్వేస్ యాక్టివ్, ఆల్వేస్ స్మైలింగ్ అని, సక్సెస్ స్టోరీస్ బాగా షేర్ చేస్తున్నారు ఆన్లైన్లో. కానీ యువత ఇన్సైడ్లో ఉన్న నిజమేంటో తెలుసా? ఇమోషనలీ ఎగ్జాస్టెడ్ అయిపోతున్నారు. ఫీల్స్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్. మాట్లాడుకునే మనిషి లేడు. రిలేషన్షిప్స్ డిరేల్ అయిపోతున్నాయి. కాన్స్టెంట్లీ యాంగ్షియస్ అండ్ ఓవర్ థింకింగ్లో అయిపోతున్నారు. స్క్రీన్ వెనుక ఇంత సైలెంట్లీ క్రయింగ్ ఉంది, అది ఎవరికీ కనిపించదు. డిజిటలీ కనెక్టెడ్ బట్ మెంటలీ డిస్కనెక్టెడ్.
ఇదే జనరేషన్ యొక్క పారాడాక్స్ మిత్రులారా. నేటి ఉద్యమాలు ఎలా సాగుతున్నాయి? పాత తరం ఏంటి? పాత తరం సభలు, నినాదాలు, రోడ్లపై నినాదాలు, బందులు చేయడం, హర్తాళ్ళు చేయడం, పాంఫ్లెట్స్ పంచడం, పోస్టర్స్ వేయడం రోడ్ల మీద, ఇవన్నీ జరిగేవి. మరి ఈ తరం సోషల్ మీడియాని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రీల్స్, మీమ్స్ చేస్తున్నారు, వైరల్ మీమ్స్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజెస్ 19 మిలియన్ల కంటే ఎక్కువ ఫాలోవర్స్ని తెచ్చుకుంటున్నారు. ఏఐ జనరేటెడ్ మ్యాస్కాట్స్ రిలీజ్ చేస్తున్నారు. నినాదం మారింది, కానీ నిరసన మారలేదు మిత్రులారా. మీమ్ ఈస్ ఈక్వల్ టు మోడర్న్ ప్రొటెస్ట్. సమాజం చెప్పేదేంటి? ఈ తరం లేజీ, ఫోన్ వదట్లేదు, రెస్పాన్సిబిలిటీ తెలియదు, హార్డ్ వర్క్ అసలు చేయటమే లేదు. తప్పు పూర్తిగా యువతదేనా? యువత ఏం చెప్తోందంటే, మాకు అవకాశం ఇవ్వండి, మా కాంపిటీషన్ చూడండి, మా ప్రెషర్ అర్థం చేసుకోండి, మా గళం వినండి దయచేసి. తప్పు పూర్తిగా యువతదేనా? ఇప్పుడు మనం ఆలోచించాలి. లేక వేగంగా మారుతున్న ప్రపంచానికి మన ఎడ్యుకేషన్ స్టైల్ ఇంకా సిద్ధంగా లేదా? రెండు పక్షాలే వినాలి. బ్లేమ్ కాదు, బ్రిడ్జ్ కావాలి. వైరల్ ట్రెండ్ వెనుక ప్రమాదం పొంచి ఉంది మిత్రులారా. ప్రతి వైరల్ ట్రెండ్ మంచిది కాదు. క్రిటికల్ థింకింగ్ చాలా అవసరం. ఇమోషనల్ మ్యానిపులేషన్, ఎమోషన్ ఉన్న చోట ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. ఫేక్ గ్రూప్స్ వస్తాయి, ఫేక్ లీడర్స్ వచ్చేస్తారు. సోషల్ మీడియా అంటేనే అంత. ఆన్లైన్ ఫ్రాడ్కి శ్రీకారం చుట్టబడుతుంది. జాబ్ ఆఫర్ స్కామ్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉంటాయి. ఫ్రస్ట్రేటెడ్ యూత్ని టార్గెట్ చేస్తారు. అందరూ అప్రమత్తతో ఉండవలసిన సమయం. బ్లైండ్ ఫాలోయింగ్, క్రిటికల్ థింకింగ్ లేకుండా ఫాలో చేయడం చాలా డేంజరస్. అది చాలా ముందు మనం వెరిఫై చేసుకోవాలి. ఆ సైట్ ఏంటి, ఆ సోషల్ మీడియా పోస్ట్ ఏంటి అని. వీ హ్యావ్ టు వెరిఫై ఫస్ట్ అండ్ దెన్ ఓన్లీ ఫాలో. అలాగే ఫేక్ లింక్స్ అండ్ ఫిషింగ్ ఉంటుంది. ఈ వైరల్ కంటెంట్ మాటున మెలీషియస్ లింక్స్ వస్తాయి, పర్సనల్ డేటా స్టీల్ అవుతుంది. అలాగే కాంటెక్స్ట్ మిస్రిప్రజెంటేషన్, ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్, ఇష్టం వచ్చిన రీతిలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్లిప్డ్ వీడియోస్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోట్స్. నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం మిత్రులారా. ఇది చాలా పొంచి ఉన్నటువంటి వైరల్ ట్రెండ్ వెనుక ప్రమాదం. యూత్కి కూడా ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది. అసలు సమస్య ఏంటి? కాక్రోచ్ పార్టీ అసలు సమస్య కాదు. యువత ఎందుకు ఇలా డిస్కనెక్టెడ్గా ఫీల్ అయి అవుతోంది అనేది అసలు సమస్య. వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టమ్ యూత్కి రిలవెంట్గా ఉందా? జాబ్స్ మ్యాచ్ అవుతున్నాయంటే అది ప్రశ్నార్థకమే. అవకాశాల గురించి చూస్తే 40% గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ ఎక్నాలజీ చేస్తున్నారా అంటే అది కూడా నిజమే అనిపిస్తుంది. మెంటల్ హెల్త్ సినారియో చూస్తే వాళ్ళ ఎమోషనల్ సపోర్ట్, కౌన్సిలింగ్ సిస్టమ్ ఉన్నాయా, యాక్సెసిబుల్గా ఉన్నాయా అంటే పరిశోధనలు ఏం తెలియజేస్తున్నాయంటే అవి యాక్సెసిబుల్గా లేవు. ఒకవేళ ఉన్న ఆమోదయోగ్యం కావు. ఇక్కడ డైలాగ్ ఏంటి? జనరేషన్స్ మధ్య జెన్యూన్ కాన్వర్సేషన్ జరుగుతుందా లేక లెక్చర్ మాత్రమేనా? మనం చూడాలి. ఇవాళ ఇంటర్ జనరేషనల్ కాన్ఫ్లిక్ట్స్ మన కుటుంబ వ్యవస్థని, సామాజిక స్థితిగతుల్ని చాలా ఒక కుదుపుతున్నాయి. సో సిమ్టమ్ ట్రీట్ చేయకుండా డిసీజ్ని అడ్రస్ చేయాలనుకోవడం మూర్ఖత్వం, మొండితనం కూడా.
ఈ తరం బలహీనమైనది కాదు మిత్రులారా, అలసిపోయిన తరం. సమాజం చెప్పేది అసలు నిజమేమిటో చూద్దాం. సమాజం ఏం చెప్తుంది? ఇందాక అనుకున్నట్టుగానే పని చేయదు, డిసిప్లిన్ లేదు, లేజీ జనరేషను, ఫోకస్ లేదని యూత్ని నిందిస్తూ ఉంటారు. అసలు నిజమేంటి? నిజంగా యూత్ హార్డ్ వర్క్ చేస్తోంది, కానీ రివార్డ్ రావట్లేదు. అన్సర్టినిటీతో డైలీ బ్యాటిల్ చేస్తోంది. అలాగే ఎగ్జాస్టెడ్ జనరేషన్, బర్న్అవుట్, ప్రతి చిన్న విషయానికి బర్న్అవుట్ ఉన్నారు. టూ మెనీ ఆప్షన్స్, జీలో క్లియర్ డైరెక్షన్. చాలా ఏంటో ఏం చేయాలో కన్ఫ్యూషన్గా ఉంది. వాళ్ళు వీక్ కాదు మిత్రులారా, దే ఆర్ ట్రైడ్. జడ్జి చేయకుండా అర్థం చేసుకోవాలి, కానీ వారిని ప్రశ్నించి నిందించి చేయడం మంచి పని కాదు. ఈ వ్యంగ్యం ఉద్యమం అవుతోంది, గమనిస్తున్నారా? యువతని గనక అవమానిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 1960ల్లో కార్టూన్స్, సెటైర్లు, సివిల్ రైట్స్ మూమెంట్ యుఎస్ఏలో ట్రిగర్ అయింది. మీకు గుర్తుండే ఉంటుంది. చరిత్రలో పాత పేజీలు తిరిగేసిన వాళ్ళకి తెలుస్తుంది. 2010లో అరబ్ స్ప్రింగ్ అంటే ఫేస్బుక్ మీమ్స్, రియల్ రెవల్యూషన్ అక్రాస్ మిడిల్ ఈస్ట్ స్టార్ట్ అయింది. 2020లో ఇండియన్ యూత్ మూమెంట్, పొలిటికల్ అవేర్నెస్ అండ్ వాటర్ ఎంగేజ్మెంట్ సర్జ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, వాయిస్ ఆఫ్ ఇండియాస్ ఇగ్నోర్డ్ జనరేషన్. సుమారు 19 మిలియన్ల అంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది. చరిత్రలో చాలా మార్పులు. మొదట నవ్వులుగానే మొదలయ్యాయి మిత్రులరా, తర్వాత అవే పెద్ద పెద్ద మీ టైంకి అటెన్షన్కి ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి అఫీషియల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.